హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. అతి త్వరలోనే రైల్వేస్ నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇందులో మనకు ఐబిపిఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు అతి త్వరలోనే ఆర్ఆర్బీస్ నుంచి అంటే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. భారీ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అందులో ఈ ఆర్ఆర్బీస్ నుంచి ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, అదేవిధంగా జేఈ వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి కావచ్చు, ఇలా చాలా వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ముందే స్టార్ట్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో ఈ సెషన్లో వెరీ స్పెషల్గా మనం ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అయితే మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది ఏఎల్పి అండ్ టెక్నీషియన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐటీఐ, డిప్లొమా అండ్ ఈవెన్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి పోటీ పడుతుంటారు, దీనికి అప్లై చేస్తుంటారు. కాబట్టి డెఫినెట్గా సో మంచి కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటే డెఫినెట్గా ఒక ప్రిపరేషన్ మంచిగా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా సో దీంట్లో ఉన్న కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, అందులో ఉన్న సిలబస్ మనము స్టేజ్ 1 సిబిటి 1 కానీ సిబిటి 2 కావచ్చు, ఎలాంటి సిలబస్ని మనం ఫోకస్ చేయాలి, అవి ఇక్కడ క్లియర్గా పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ స్ట్రాటజీస్ అండ్ డెఫినెట్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా మనం స్ట్రాటజీ ప్రిపరేషన్ కూడా మనం తర్వాత వీడియోస్లో చూద్దాం. సో ఇక్కడ ప్రాపర్గా ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ అయితే ఒకసారి గమనిస్తాం. ఇక్కడ చూస్తే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్లో మీరు గమనించుకుంటే ఫస్ట్ మనకు 2 లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. ఈ 2 స్టేజెస్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా ఇక్కడ మనకు స్టేజ్ 1 సిబిటి 1. సో అన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కావచ్చు. సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది. ఈ రెండింటికి సిలబస్లో డిఫరెన్సెస్ ఏంటి, సబ్జెక్ట్లో డిఫరెన్సెస్ ఏంటి, అది కూడా చూద్దాం. సో ఈ 2 స్టేజెస్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత మనకు ఏఎల్పి రాసే వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ 4 స్టేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ద ఫస్ట్ 2 స్టేజెస్ ఆర్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇవి 2 టెస్ట్లు, ఆ టెస్ట్లలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం సిలబస్ ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ గమనిస్తాం. చూస్తే ఇక్కడ ఈ స్టేజ్ 1కి సంబంధించి మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకు ఇందులో మేజర్గా మనకున్న సబ్జెక్టులు ఒకసారి మీరు గమనించండి. మనకి ఇక్కడ మేజర్గా ఉన్న సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథ్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఈ మేజర్ టాపిక్స్ వచ్చేసి ఈ 4 సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మనకు జనరల్గా రైల్వే ఎగ్జామ్స్ అనగానే ఇంగ్లీష్ అయితే ఉండదు, బట్ ఇక్కడ ఈ సబ్జెక్టులు మీరు గమనించండి. సో వెయిటేజ్ క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకు 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 60 మినిట్స్ టైం ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు అండ్ బేసిక్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 సబ్జెక్టులు కూడా కొంచెం అటు ఇటుగా మనకు నెక్స్ట్ లెవెల్లో అంటే స్టేజ్ 2లో కూడా కంపల్సరీ యూజ్ అవుతాయి. రైట్, ఆ డిఫరెన్స్ గమనిద్దాం. సో ఇది స్టేజ్ 1లో మనకి ఏదైతే ఈ స్టేజ్ 1లో సిబిటి 1 ఉందో ఇది ఈ సబ్జెక్టుల మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఈ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు వెయిటేజ్ గమనిస్తే మనకు 20 క్వశ్చన్స్ మ్యాథ్స్లో నుంచి, 25 క్వశ్చన్స్ రీజనింగ్, కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది, గమనించాలి. చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ సైన్స్ 20 అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఒక 10 మార్క్స్ అయితే ఉంది. ఇది ఈ స్టేజ్ 1కి సంబంధించిన సిబిటి స్టెప్స్కి సంబంధించిన సిలబస్. తర్వాత స్టేజ్ 2లో మనకు 2 పార్ట్స్ ఉంటాయండి. ఈ స్టేజ్ 2లో 2 పార్ట్స్ వచ్చేసి పార్ట్ 1లో ఏముంటుంది, పార్ట్ 2లో ఏముంటుందో ఒకసారి గమనిస్తే ఈ పార్ట్ 1కి సంబంధించి ఇది. ఈ పార్ట్ 1లో చూడండి మీరు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంతకుముందు ఏదైతే మనకు ప్రీవియస్గా చూసామో అవే సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ 25 మార్క్స్కు ఇంతకుముందు స్టేజ్ 1లో కూడా ఉంటుంది.
ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ 25, అంటే ఈ 3 సబ్జెక్టులు స్టేజ్ 1లో ఉన్నాయి, అవే సబ్జెక్టులు స్టేజ్ 2లో ఉన్నాయి. కొంత కామన్ ప్రిపరేషన్ ఉంటుంది, కొంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ సిలబస్ నేను చూపిస్తాను, రెండింటికి సిమిలర్ టాపిక్స్, సిమిలర్ కాన్సెప్ట్స్, కొంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ 3 సబ్జెక్టులు చాలా 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 ఇంపార్టెంట్. ఓవరాల్గా చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి కొంచెం ఎక్కువ వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంది, అది ఒకసారి మీరు గమనించాలి. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఇది వెయిటేజ్ కూడా మీరు గమనిస్తే అన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్తో స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ కంపేర్ చేసుకుంటే దీనికి 40 మార్క్స్ వెయిటేజ్. ఇది వచ్చేసి మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీని మీద ఒక సపరేట్ వీడియో, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏం టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వాలి విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను వెరీ సూన్ చేస్తాను. బట్ ఇది కంప్లీట్గా స్టేజ్ 1 సిబిటి, స్టేజ్ 2లో ఈ పార్ట్ ఏ మాత్రమే, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకొక పార్ట్లో ఏముంటుందంటే అవి కంప్లీట్గా టెక్నికల్ ట్రేడ్కి సంబంధించిన కాన్సెప్ట్స్. అందులో కంప్లీట్గా టెక్నికల్ ట్రేడ్కి సంబంధించి మనం ఐటీఐ బేస్ అయితే ఐటీఐ, డిప్లొమా గ్రాడ్యుయేషన్ అయితే దాని మీద ఉంటుంది. ఒకసారి దాంట్లో ఉన్న ఇందులో మీరు గమనిస్తే ఈ 3 కామన్గా ఉంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో కీ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్, ఇది కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ తర్వాత దీన్ని చూస్తే ఇది స్టేజ్ 2లో మనకు పార్ట్ బి ఆర్ పార్ట్ 2. ఇందులో మీకు అబ్జర్వ్ చేయండి, రిలవెంట్ ట్రేడ్, మీరు ఎలక్ట్రికలా, మెకానికలా, ఎలక్ట్రానిక్సా, ఆటోమేషనా, ఇలా మీ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు అడుగుతారు. అవి 75 ఉంటాయి. స్టేజ్ 2లో మనకు ఫస్ట్ దాంట్లోనేమో టోటల్ ఇక్కడ మీరు గమనిస్తే 100 మార్క్స్కి ఇది ఉంటుంది, టోటల్ 90 మినిట్స్ టైం ఉంటుంది. స్టేజ్ 1లో మనకు మీరు గమనిస్తే ఇక్కడ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ అండ్ 60 మినిట్స్. ఇక్కడ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 90 మినిట్స్ టైం. లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్టేజ్ 2లో పార్ట్ బి, ఇది కంప్లీట్ టెక్నికల్. ఈ టెక్నికల్ పార్ట్లో 75 క్వశ్చన్స్, 60 మినిట్స్ టైం. ఇక్కడ ఒకటి గమనించాలి, దిస్ పార్ట్ ఈస్ అ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి. అది ఈ సిలబస్ చూడండి, డిజిఈటి వెబ్సైట్లో మీరు చూసుకుంటే సిలబస్ దొరుకుతుంది. బట్ నేను కూడా ఇక్కడ ఒకసారి ట్రేడ్ వైజ్గా సిలబస్ చూపిస్తాను. బట్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ చేస్తారో స్టేజ్ 2కి ఎలిజిబుల్. స్టేజ్ 2 క్లియర్ చేసిన వాళ్ళకు డెఫినెట్గా రిమైనింగ్ ప్రాసెస్, అది సిబిఐటి టెస్ట్ కావచ్చు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఈ స్టేజ్ 2 చాలా చాలా కీలకం అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు గమనిస్తే సిలబస్ ఒక్కసారి చూడండి. ఇక్కడ స్టేజ్ 3కి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ పెట్టాను. ఈ ఏఎల్పి వాళ్ళకి మాత్రం అయితే కంపల్సరీ స్టేజ్ 3లో ఈ టెస్ట్ అయితే ఉంటుంది. దెన్ దీంట్లో నెగటివ్ మార్క్స్ ఉండవండి స్టేజ్ 3లో, బట్ స్టేజ్ 1 అండ్ 2లో నెగటివ్ మార్క్స్ ఉంటాయి. ఇది మీరు గమనించుకోవాలి, ఓకేనా. దెన్ మ్యాథమెటిక్స్లో మనం బేసిక్గా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ మీరు ఇక్కడ గమనించండి. ఏ టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇక్కడ కొన్ని బేసిక్ అన్నీ కూడా మన బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ అప్ టు 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ వాటిల్లో ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఆబ్వియస్లీ షార్ట్ కట్స్, లాజిక్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నింటిని కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్. వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదైనా బేసిక్ మ్యాథ్స్లో భాగంగానే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రావడానికి అవకాశం ఉంది. చూడండి, నంబర్ సిస్టమ్, బాడ్ మాస్ కాన్సెప్ట్ మీద, డెసిమల్స్ మీద, ఫ్రాక్షన్స్ మీద, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద, రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్స్, పర్సంటేజ్ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తుంటాయి. మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ ఆబ్వియస్లీ, అండ్ ఆల్జీబ్రా మీద, జియోమెట్రీ, ట్రిగోనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఈ రూట్స్, స్క్వేర్ రూట్స్ మీద, ఏజ్ క్యాలిక్యులేషన్స్ మీద, సో క్లాక్ అండ్ క్యాలెండర్, ప్రైస్ అండ్ సిస్టమ్స్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ కాకుండా ఇతర ఏ టాపిక్స్ లో నుంచి రావడానికి అవకాశం ఉందనేది మనకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మ్యాథ్స్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో మనం ఒకటి చేస్తాము, దాంట్లో మీరు చూడండి. బట్ ఈ టాపిక్స్ అందరూ ఫోకస్ చేయాలి. సో మ్యాథ్స్ లో డెఫినెట్ గా మంచి మార్కులు తక్కువ టైంలో తెచ్చుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. సో వన్స్ మీరు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత ఆ టాపిక్స్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ ఆర్ లాజిక్స్ నేర్చుకోవాలి. వాటిని యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్లో భాగంగా టాపిక్ వైజ్ కానీ ఓవరాల్ మ్యాథ్స్లో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు లాస్ట్ ఇయర్స్లో
ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుంది, ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ దాంట్లో ఉన్న షార్ట్ కట్స్ లాజిక్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనము రెగ్యులర్గా మార్క్లు రాయాలి. మార్క్ టెస్ట్లు రాస్తూ ప్రతి మార్క్ని కూడా మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ రైట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది. సో అనలైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ప్రిపరేషన్లో సబ్జెక్ట్ ఏదైనా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించిన షార్ట్ కట్ లాజిక్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోవడం, రాసుకోవడం, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం, మార్క్స్ రాయడం, అనాలిసిస్ చేసుకోవడం, ఇది చాలా 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 ఇంపార్టెంట్. వెరీ స్పెషల్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు గమనిస్తే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, ఇందులో మనకు నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి వర్బల్ రీజనింగ్ నుంచి ఈ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న టాపిక్సే కాదు, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక క్రిస్ప్ సిలబస్ మీరు చూస్తండి. సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, ఇక్కడ మనం అనాలిసిస్ అని పెట్టాము. ఇందులో సిరీస్ బేస్డ్ ఉంటాయి, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్ అండ్ ఇమేజ్, నాన్ వర్బల్ రీజనింగ్ లో ఇమేజ్ సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్. సో అనాలిసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్ ఉంది, కోడింగ్, డీకోడింగ్ ఉంది, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, సిలాయిజమ్స్, జంబ్లింగ్స్, వెన్ డయాగ్రామ్. సో ఇలాంటివన్నీ, డేటా సఫిషియన్సీ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్, డెసిషన్ మేకింగ్, ఈ లాజికల్ రీజనింగ్ లో కూడా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అండ్ అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్, ఇవి లాజికల్ రీజనింగ్. ఇవే కాకుండా ఇంకా డైరెక్షన్స్ కావచ్చు, బేసిక్ సీటింగ్ అండ్ ఫజిల్స్ కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కావచ్చు. సో ఇంకా డిఫరెంట్ టాపిక్స్ నుంచి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇందులో ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఇవే కాదు, మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ నేను తీసుకుంటాను. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్క టాపిక్ మీద క్లారిటీ వచ్చే విధంగా బెస్ట్ లాజిక్స్, బెస్ట్ షార్ట్ కట్స్, ఫుల్ టు ఫుల్ మార్క్స్, మనకు ఫస్ట్ లెవెల్లో 20 మార్క్స్, సెకండ్ స్టేజ్లో 25 మార్క్స్, ఫుల్ టు ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా ప్రిపరేషన్ చేయించే బాధ్యత నాది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ షార్ట్ కట్స్, లాజిక్స్ అన్ని కూడా నేను నేర్పిస్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, ప్రతి కాన్సెప్ట్లో కంపల్సరీ ఏదో ఒక విధమైన లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు క్యూబ్స్ అండ్ డైస్ కావచ్చు, కౌంటింగ్ ఫిగర్స్, ఇంకా నాన్ వర్బల్ రీజనింగ్ టాపిక్స్ చాలా ఇక్కడ కనిపించట్లేదు, బట్ వాటిలోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. అవన్నీ ఏంటి అనేది క్లియర్గా నేను ఒకసారి చెప్తాను. ఇందులో లాజిక్స్ నేర్చుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ పెన్ను పేపర్ లేకుండా కూడా చేయగలిగే కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. వాటిని నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని అప్లై చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఆ ప్రాక్టీస్లో వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రాక్టీస్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చే క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా అంజూస్ అకాడమీ యాప్లో ఇచ్చే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం, డైలీ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం, వాటిని ప్రాక్టీస్ చేయడం. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం లాజిక్స్ ఏదైతే నేర్చుకున్నా వాటిని అప్లై చేయాలి. ఆబ్వియస్లీ మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. చాలా వరకు మనం డైలీ ఫ్రీ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. యూట్యూబ్లో కూడా ఇక నుంచి రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ డైలీ వస్తూ ఉంటాయి. వాటిని కూడా కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం. మన టార్గెట్ ఏంటంటే ఈసారి ఏఎల్పి జాబ్ రావాల్సిందే. దానికి తగ్గ విధంగా ఒక ఏఎల్పి కాదు, మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, ఈవెన్ మన దాంట్లో జేఈకి సంబంధించి, ఈవెన్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ ట్రేడ్ సిలబస్ ఏదైతే ఉందో డెఫినెట్గా మనం ఎలక్ట్రికల్కి సంబంధించి ఇతర సబ్జెక్టులలో మనం చూస్తున్నాం. క్లాసెస్ కూడా, టెక్నికల్ క్లాసెస్ కూడా మనం ఇస్తాము. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లాసెస్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇది రీజనింగ్ సంబంధించిన సిలబస్ సంబంధించి. తర్వాత ఇది నేను చూపించాను ఇంతకుముందు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది మనకు స్టేజ్ 2లో చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇది జనరల్ సైన్స్ కాంబినేషన్ విత్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. బట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిందంటే ఇందులో మేజర్గా డ్రాయింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫిజిక్స్ టాపిక్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ద బ్రాడ్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ దే షల్ బి ఇన్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి.
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కొంత భయం అలాంటివి అయితే ఉంటాయి, బట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏ కాన్సెప్ట్స్ మీరు అడుగుతారని ఇక్కడ మెన్షన్ చేశారు, సో వాటిని ఫోకస్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, heat and temperature, basic electricity and levers and simple machines, occupational safety and health, environment education. ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడుగుతూ ఉంటారు. ఈ మధ్యలో మనకు ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కొంత బేసిక్ కాన్సెప్ట్, అంటే సింపుల్ గా ఈ యూనిట్ కాని ఏదైతే తీసుకుంటామో ఇక్కడ వరకు అన్ని కూడా బేసిక్ గా ఫిజిక్స్ రిలేటెడ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సమ్ బేసిక్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. సో ఇది డ్రాయింగ్, ఇది అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 కాన్సెప్ట్స్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా వెయిటేజ్ ఉంది. సో దీని మీద వెయిటేజ్ ఎక్కువ ఉంది, వెరీ స్పెషల్ సబ్జెక్ట్ కాబట్టి దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో ప్రాపర్గా ప్రతి టాపిక్ని ఏ విధంగా ఎక్కడ ఎలా కవర్ చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కూడా వెరీ సూన్ రాబోతుంది. ఓకే, తర్వాత ఈ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది మనకు ఈ జనరల్ సైన్స్ అనేమో స్టేజ్ 1లో ఉంటుంది. సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ రెండు కలిపి మనకు స్టేజ్లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండింటిని ఇంకోసారి గమనించాలి. ఇవి రెండు యూజ్ అయితే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకు స్టేజ్ 2లో కూడా ఉంది, రైట్? సో ఇందులో చూడండి, జనరల్ సైన్స్ అంటే మనకు ఆబ్వియస్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి జనరల్గా మనకి ల్యూసెంట్ పబ్లికేషన్ బుక్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయగలిగితే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. దాంతోపాటు ఎడిషన్గా ఏం చేయాలనేది కూడా మనం చూద్దాం. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్, ఆబ్వియస్లీ డైలీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తున్నారు. దీనికోసమే మన యాప్లో, అంజూస్ అకాడమీ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి, రివిజన్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్, స్పోర్ట్స్ బేస్డ్, కల్చర్ బేస్డ్, పర్సనాలిటీస్, ఎకానమీస్, పాలిటిక్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో రీసెంట్ ట్రెండ్స్ మీద, రీసెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉంటాయో వాటి బేసిస్ మీద క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఇది కంప్లీట్గా సిలబస్. ఇది నాన్ టెక్నికల్ స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ సంబంధించి. స్టేజ్ 2లో మనకు పార్ట్ బి ఏదైతే ఉందో అది టెక్నికల్ కదా, దాని సిలబస్ ఒక్కసారి ఇక్కడ మీరు గమనించండి. ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఎలక్ట్రికల్ ఇండియా, రోల్స్, కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్ అంటే. సో 3-phase మోటార్ సిస్టమ్, లైట్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ సింగిల్ ఫేజ్ మోటార్స్, స్విచ్ గేర్స్, ప్లగిన్స్. అంటే ఇక్కడ చెప్పాలి అని అంటే మనకు బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటుంది, దాంతోపాటు ఎలక్ట్రికల్ మెషన్స్ ఉంటుంది, దాంతోపాటు మనకు పవర్ సిస్టమ్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అండ్ మనకు మెజర్మెంట్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఇందులో కవర్ అయిపోతున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంది స్టేజ్ 2 కోసం. అదేవిధంగా అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఇక్కడ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఒకసారి గమనించాలి అందరూ కూడా, రైట్? అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన టాపిక్స్ ఒకసారి అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఫాస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కంప్లీట్గా ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ కంప్లీట్ సిలబస్. ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. 100% ప్రతిదీ కూడా ఇక నుంచి డీటెయిల్డ్గా మన యూట్యూబ్ ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు, డెఫినెట్గా ఒక భారీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. డెఫినెట్గా ఏవైతే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో బేసిక్ స్టేజ్ 1కి స్టేజ్ 2 కామన్గా ఉన్న కాన్సెప్ట్స్ని, మ్యాథ్స్ కావచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కావచ్చు, ఈ రెండింటితో పాటు కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయండి. వీటితో పాటు మనకు జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, వీటితో పాటు ఇంకొకటి మనకు జనరల్ ఇంజనీరింగ్ కూడా దాంతో పాటు ఉంది. కాబట్టి ఈ టాపిక్స్ని అట్లీస్ట్ మనకు ఈ 3 టాపిక్స్ని స్టార్ట్ చేస్తూ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే మిగతా వాటి మీద కూడా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇవి స్టేజ్ 1కి స్టేజ్ 2కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టెక్నికల్ కాన్సెప్ట్స్లో చాలా వెయిటేజ్ ఉంటుంది, 75 మార్క్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్యారలల్గా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక ప్రాపర్గా రివిజన్ చేసుకోవడానికి, మార్క్స్ రాయడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రాపర్గా మరిన్ని వీడియోస్ ఏఎల్పికి సంబంధించి కావచ్చు, ఆర్ఆర్బీలో ఉన్న డిఫరెంట్ పోస్టులకు సంబంధించిన వీడియోస్ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్లో అండ్ యాప్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే
ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఫాలో అండి. డెఫినెట్గా మీకు ప్రాపర్ కంటెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.